సో హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, రోజులాగానే ఇవాళ కూడా సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. యాప్ అయితే కొత్తదేమీ కాదు, అందరూ కూడా బాగా యూస్ చేస్తున్నారు. సో మంచి యాపే. అయితే దేనికోసం యూస్ చేస్తున్నారు, దేని పర్పస్ యూస్ చేస్తున్నారు, ఆ యాప్ పేరేంటి మనం ఇప్పుడు చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి చాలామంది చేశారు కానీ మొదటి నుంచి చేయలేదు, అలాగే చివరి వరకు కూడా చేయలేదు. పార్ట్స్గా చేసి పెట్టారు. సో చాలామందికి కూడా ఈ యాప్ని యూజ్ చేయడం రాలేదు. చాలా సమూహాల్లో కూడా అడుగుతూ ఉంటారు ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి అని. సో జియో యూజ్ చేస్తున్న వారందరూ సరికొత్తగా కాదు, కంపల్సరీగా యూజ్ చేయవలసినటువంటి ఒక మంచి యాప్ మై జియో యాప్. ముందుగా మనం మై జియో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేర్చుకుంటాం. అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుంటాం. తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలో మాత్రం ఈ వీడియోలో చూస్తాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం మై జియో యాప్లో ఒక్కొక్క ఆప్షన్ నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఎందుకంటే ఒక్కసారిగా 2-3 ఆప్షన్స్ గురించి చెప్పేస్తే ఎవరికి కూడా అర్థం కాదు. కాబట్టి మనం ఒక్కొక్క ఆప్షన్ గురించి తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ముందుగా అయితే మనం ఎలా ఇన్స్టాల్ అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటూ, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక మనం మై జియో యాప్ అనేది ప్లేస్టోర్లో లభిస్తుంది. ఇది జియో నెట్వర్క్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసేటువంటి ఒక యాప్. ఇది రీఛార్జ్ కోసం కానివ్వండి, అలాగే మనకి ఫైబర్కి సంబంధించి కానివ్వండి, అలాగే స్మార్ట్ ఫోన్స్, అలాగే జియో ఫోన్స్ సంబంధించి రీఛార్జెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. నార్మల్స్ అయితే దీంట్లో గేమ్స్ కూడా ఆడతారు. సో ప్లే అండ్ విన్స్ అనేసి చాలా మంచి గేమ్సే ఆడతారు. అవన్నీ మనకైతే అవసరం లేదు, కానీ మనకు మెయిన్ రీఛార్జెస్, అలాగే కాలర్ ట్యూన్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్లోనే కాలర్ ట్యూన్ మనం సెట్ చేసుకోవచ్చు నెలకి ఒకసారి. సో మై జియోలోనే జియో సాగర్లోకి వెళ్ళి కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనం చూద్దాం. నేమ్ ట్యూన్స్ కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. సో నేమ్ ట్యూన్స్ కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను. సో దాని గురించి కూడా చేస్తాను. సో ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకెళ్దాం. సో మై జియో యాప్ అంటే నేను ఇప్పుడు కొత్తగా జియో సిమ్ అనేది తెచ్చాను. మై జియో యాప్ని ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాను ప్లేస్టోర్లోకి వెళ్ళి. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలిగా, మరి నేను ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయడం కోసం మై జియో యాప్ని అయితే తీసుకోవాలి. యాప్ లిస్ట్ అయితే ఓపెన్ చేశాను. మై జియో మీద ఇలా ట్యాప్ చేద్దాం. జస్ట్ మినిట్, స్వైప్ చేద్దాం. వెల్కమ్ టు మై జియో అని చెప్తుంది. స్టార్ట్ మీద ట్యాప్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. ఓకే, నావిగేషన్ డోర్ ఉంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి మళ్ళీ చూద్దాం. మొబైల్, జియో ఫైబర్, జియో ఫీడ్. సరే, మనం మొబైల్ అవన్నిటిని గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది మనకు మెయిన్. మేనేజ్ యువర్ జియో అకౌంట్, నెవర్ మిస్ అన్ అప్డేట్. మిస్ కాకుండా ఉండడానికి జియో అకౌంట్ని మేనేజ్ చేసుకోండి అని. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే పక్కనే ఎంటర్ మొబైల్ నెంబర్ తోటి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ట్యాప్ చేసి మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేద్దాం. నెంబర్ కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. మనం నెంబర్ ఎంటర్ చేద్దాం. 699360966 done. Space deleted 6 58085 not full stop 99366333580 delete dash not a geo user window dash space delete 3993325 చూద్దాం ఒకసారి. or separator
Login. Editing. 939633035. Enter mobile number. Okay. Login. లాగిన్ మీద ట్యాప్ చేసేద్దాం. Keyboard hidden. Allow my Geo to send and view SMS messages. మెసేజ్ సెండ్ చేయొచ్చా అని అడుగుతుంది. Don't allow. డోంట్ అలౌ, Allow. అలౌ. అలౌ మీద ట్యాప్ చేసి మనం అలౌ ఇచ్చేద్దాం. My Geo. ఆటో స్కిప్ ఈ యాప్లో మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి సంబంధించి ఓటీపీ కూడా ఆటో స్కిప్ చేసుకుంటుంది. సో చూద్దాం, వెయిట్. జస్ట్ స్కిప్ అవుతుంది. జస్ట్ అ మినిట్. Clear అది text. స్కిప్ చేసుకుంటుంది. 4. Maximum length reached. ఓకే. Unlabeled. Window my Geo. We require following. Permissions. కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలంట. Unlabeled. We require following. Unlabeled. Location. Find the nearest Geo stores and GeoNet hotspot. Your location will not be tracked. ఓకే, లొకేషన్ మేమేం ట్రాక్ చేయము. ఈ లొకేషన్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నామంటే మీరు జియో రీఛార్జ్ సంబంధించి కానివ్వండి, ఇట్లా స్టోర్స్కి సంబంధించి కానివ్వండి వెతుకుతారు కదా, జియో స్టోర్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతారు కదా, దాన్ని మేము ఫైండ్ చేసి చెప్పడానికి మాత్రమే మాకు లొకేషన్ పర్మిషన్. Detected. Icon sun and cloud. Storage. స్టోరేజ్ పర్మిషన్. Experience the best of Geo Cloud, Geo Cinema, and our media offerings. Download your invoices and bill securely. ఇక్కడ చూడండి, మనం ఇన్వాయిస్ కానివ్వండి, అంటే ఈ మొబైల్ సంబంధించి మనం డేటా ఏదైనా సరే మనం సెక్యూర్గా దీంట్లో షేర్ చేసుకోవచ్చు అంట. వాళ్ళు క్లౌడ్ స్టోరేజ్ అనేది ఒక 5 GB వరకు ఇస్తున్నారంట. సో తీసుకొని కావాలంటే మీరు సేవ్ చేసుకోండి అన్నీ కూడాను సెక్యూర్గా అని చెప్తుందన్నమాట. ప్రొసీడ్. మనం ప్రొసీడ్ మీద ట్యాప్ చేద్దాం. Allow my Geo to access this device's location. ఇప్పుడు చూద్దాం, లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. Allow my Geo to while using the app. వైల్ యూజింగ్ ది యాప్ మీద మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసి వెళ్ళిపోదాం. Allow my Geo to access photos and media on your device. ఇప్పుడు Allow my Geo. Allow. అలౌ మీద ట్యాప్ చేద్దాం. My Geo. ఓకే, మై జియో రెడీ. ఇప్పుడు మనం మై జియోని స్వైప్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో. 2. Mobile. Fiber. సరే, ఇప్పుడు నాకు మొబైల్ గురించి కావాలి. మొబైల్లో ఏ ఆప్షన్ ఉన్నాయో చూద్దాం. Mobile. నేను కాలర్ ట్యూన్ ఆల్రెడీ పెట్టుకున్నాను, అది చూపిస్తుంది, ఏమో చూద్దాం. Quick data. 16.69 gigabytes. Left of 24 gigabytes. నా దగ్గర డేటా ఎంత ఉందో కూడా చెప్పింది. ఇది లాస్ట్ వ్యాలిడిటీ కూడా చెప్తుంది చూడండి. Plan 1559. Expires on July 23rd, 2024. దెన్ నెక్స్ట్ Set up Geo Auto Pay. ఇక్కడ ట్యాప్ చేసి మనం ఆటో పేని సెటప్ చేసుకోవచ్చు. ఇది నాకు అవసరం లేదు. అది ఆటో పే మనకి దేనికి ఉపయోగపడుతుందో నేను చెప్తాను. సో ఆటో పే అనేది ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు మనం 6 monthskో 5 monthskో 1 monthskో వేసుకుని ఉంటాం అమౌంట్. మనం ఎంతైతే వేసుకున్నామో అంతే అమౌంట్ మనకి గడిచిన సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం అయిపోగానే అమౌంట్ అనేది కట్ అయిపోయి మళ్ళీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అనేది ఆటోమేటిక్గా పే అవుతుందన్నమాట. మనం దీని మీద ట్యాప్ చేసి మళ్ళీ మనం గూగుల్ పేకి గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆ యాప్లోకి వెళ్ళి మనం ఆటో పే పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆటో పే పర్మిషన్ ఎలా ఇవ్వాలో మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం తీసుకునేటప్పుడు మీరు ఆటో పే పర్మిషన్ అయితే ఇచ్చే ఉంటారు, ఫోన్పేలో కానివ్వండి, గూగుల్ పేలో కానివ్వండి. అలా ఆటో పే పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆటో పే రిక్వెస్ట్ ఇచ్చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా పేమెంట్ అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ Switch to Geo Plus right arrow curving up. Enjoy seamless data globe with meridians, bot subscriptions, clapperboard and more. ఇది పోస్ట్ పెయిడ్లోకి స్విచ్ చేయమంటుంది, మనకు అవసరం లేదు. Unlabeled. ఈ అన్లేబుల్ బటన్స్ Switch to Geo Plus right arrow curving. Unlabeled. ఈ అన్లేబుల్ బటన్స్ ఏమి మీరు టచ్ చేయకండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. Switch to Geo Plus right arrow curving up. Enjoy seamless data globe with meridians, bot subscriptions, clapperboard and more. Dismiss. Get started. ఏమీ వద్దు మనకి, డిస్మిస్ వద్దు, గెట్ స్టార్టెడ్ వద్దు. GeoTunes. You have exhausted all free GeoTunes. Active GeoTune. Criminal. Available GeoTunes. Available GeoTunes. Free renewal on October 1st, 2023. Top trending. మీకు ప్రస్తుతానికి ఎటువంటి జియోట్యూన్ యాక్టివేట్ చేసుకోవడానికి లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాన్కి యాక్టివ్ అయిపోయింది. క్రిమినల్ సంబంధించి మీరు తెలుసా మనసా నేను జియోటిన్ నేను పెట్టుకున్నాను. సో క్రిమినల్ సంబంధించి మీరు జియోటిన్ పెట్టుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. క్రిమినల్ మూవీ నుంచి మీరు జియోట్యూన్ అనేది పెట్టుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. దెన్ నెక్స్ట్ GeoTunes. Unlabeled. You have exhausted all free GeoTunes. Active GeoTune.
Detected. Icon right pointing triangle. Thalus Manasa 1. Criminal. Available GeoTunes. 0/1 left. 0/1 left. 0/1 left. Free renewal on. October 1st, 2023. Top trending. Detected. Icon right pointing triangle. Detected. Icon right pointing triangle. Unlabeled. ఓకే అయిపోయింది. Setup Geo Auto Pay. సెటప్ జియో ఆటో పే. Switch to Geo plus right arrow curving up. Enjoy see. Detected. So- Icon letter I inside circle. ఇది మాత్రమే మనకు మొబైల్లో ఉండడం అనేది జరిగిందనమాట. Switch to Geo plus right arrow curving up. ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. ఇది మొబైల్. 1 second. Mobile prepaid. JTS page line. Mobile prepaid. 93963300935. ఇది నా మొబైల్ నెంబర్. View plan. వ్యూ ప్లాన్. Recharge. రీఛార్జ్. మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ చదువుతుంది. ఆ తర్వాత రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ ట్యాప్ చేసి మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. Geo fiber. Live TV and more. Explore now. జియో ఫైబర్ కావాలంటే ఎక్స్ప్లోర్ చేసుకోండి అని చెప్తుంది. మనకి జియో ఫైబర్ లేదు కదా. ఓకే. Trending now. ట్రెండింగ్ నౌ ఇదన్నీ మనకు అవసరం లేదు. Usage details. Recharge for a friend. రీఛార్జ్ ఫర్ ఎ ఫ్రెండ్. ఇక్కడ ట్యాప్ చేసి మనం అదర్స్కి రీఛార్జ్ చేయొచ్చు లేదా మన నెంబర్ టైప్ చేసి మనమే కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే. GeoTunes. జియో ట్యూన్స్ ఇక్కడ టైప్ చేసి మనం జియో ట్యూన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ నాకు చేంజ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికి లేదు. ఇలా మనం యాప్లో ఒక్కొక్కటిగా చూస్తూ ముందుకెళ్దాం. మళ్ళీ ఆ తర్వాత మనం ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటిగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. Get Geo fiber. జియో ఫైబర్. Get Geo SIM. గెట్ జియో సిమ్. ఇక్కడ ట్యాప్ చేసి మనం జియో సిమ్ను కూడా తీసుకోవచ్చు అనమాట. జియో సిమ్ కావాలి అని మనం డోర్ డెలివరీకి ఆహ్వానించవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ Help and support. హెల్ప్ అండ్ సపోర్ట్. మనం వీళ్ళ ద్వారా హెల్ప్ కూడా తీసుకోవచ్చు. Active GeoTune. Thalus Manasa 1. Set unlimited GeoTunes for Rs49. ఓకే, నాకు లేదు కాబట్టి RS49తో రీఛార్జ్ చేస్తే అంటే ఆర్సీ అని అర్థం అనమాట. RS49తో రీఛార్జ్ చేస్తే అమౌంట్ అనేది 49తో రీఛార్జ్ చేస్తే 1 month వరకు ఫ్రీగా మీరు ఎన్నైనా సెటప్ చేసుకోవచ్చు. Soft Cinema main UI. Detected. Icon letter I inside circle. Weekly top 15. 0 hours. 0 hours. ఇవన్నీ మనకు అవసరం Millions of లేదు. songs and GeoTunes. Open Geo Cinema mini app. ఓకే, జియో సినిమా మినీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి అని అంటుంది. ఇదంతా మనకు అవసరం లేదు. సో ఇంతవరకు మాత్రమే ఇక్కడ మనకు ఉపయోగపడే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, దెన్ బ్యాక్. Back. One UI home. సో ఫ్రెండ్స్, విన్నారు కదా యాప్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా సెటప్ చేసుకోవాలో. సో మనం మొబైల్లోకి వెళ్ళైనా సరే ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. మొబైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళైనా సరే, లేదా మనం ఇక్కడ స్వైప్ చేస్తూ వెళ్తే రీఛార్జ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడికి వెళ్ళైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మన రీఛార్జ్ ఫర్ ఫ్రెండ్స్ అంటుంది, అక్కడికి వెళ్ళైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. జియో ట్యూన్ సెటప్లో అయితే మామూలుగా మొబైల్ అనే ఆప్షన్ ఎంచుకొనైనా జియో ట్యూన్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడైనా మీరు జియో ట్యూన్ పెట్టుకోవచ్చు. లేదంటే అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత కూడా మనం జియో ట్యూన్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇన్స్టాల్ చేసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. సో వచ్చే వీడియోలో మనం ఆ తర్వాత మై జియో యాప్కి సంబంధించి మరికొన్ని ఆప్షన్స్ అనేవి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.